వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడే స్ఫూర్తిగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా కలిసి కట్టుగా పోరాడాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. మేడే వేడుకల్లో భాగంగా భాస్కర్రావు భవన్లో రెపరెపలాడిన ఎర్ర జెండా. 139 మీటర్ల పొడవు మేడే జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన AATUC CPI శ్రేణులు. కార్మిక హక్కుల దీక్షా దినం. అమరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేద్దాం. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. బానిస సంఖ్యలను తెంచుకొని కార్మికుల హక్కులను సాధించుకున్న దినంగా మేడేను జరుపుకుంటున్నాం. TNTUC TDP నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య వెల్లడి. మేడే AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ జన్మదినం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక మహిళలకు చీరల పంపిణీ. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్మిక వర్గమంతా సిద్ధం కావాలని CPM జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. మేడే స్ఫూర్తిగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా పార్టీలు జెండాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మేడే వేడుకల్లో భాగంగా GDK2 ఇంక్లైన్ గనిపై జరిగిన మేడే వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఎర్ర జెండాలను ఎగురవేశారు. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అలాగే ఆపరేషన్ కగ్గర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటుందని, నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆపరేషన్ కగ్గర్ను నిలిపివేయాలని కార్మిక నేతలు ప్రభుత్వాలను కోరారు. చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం. ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి. సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్దీ చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అయిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాము. మేడే వేడుకల్లో భాగంగా భాస్కర్రావు భవన్లో AITUC CPI ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. మేడే వేడుకల్లో భాగంగా AITUC CPI ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగురవేసి చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం AITUC ఆధ్వర్యంలో 139 మీటర్ల పొడవు మేడే జెండాను మోస్తూ AITUC CPI నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్ట్ కార్మికులు భారీ ర్యాలీగా భాస్కర్రావు భవన్ నుండి చౌరస్తా మీదుగా రీగల్ షూమర్ వరకు చేరుకొని తిరిగి భాస్కర్రావు భవన్ వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా AITUC కేంద్ర కార్యదర్శి K. స్వామి, ఆర్జీవన్ సహాయ కార్యదర్శి ఆరెల్లి పోషం మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకే పాలకులను, యాజమాన్యాలను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా AITUC అని, ఎర్ర జెండా ఎంత బలపడితే కార్మిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. యాజమాన్యాలు అవలంబిస్తున్న శ్రామిక శక్తికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆనాడు కార్మికులను ఉద్యమాల వైపు నడిపించాలన్నారు. యాజమాన్యాల 12 గంటల పని విధానానికి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు పోరాడి తమ ప్రాణాలను అర్పించి 8 గంటల పని విధానాన్ని సాధించడం జరిగిందన్నారు. కార్మికుల రక్తంతో తడిచిన చికాగో నగరం అమరవీరుల స్ఫూర్తిగానే నేడు మనం మేడే దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాజం మారుతున్న దశలో వ్యవసాయిక యుగం నుంచి
పారిశ్రామిక యుగంగా మారినప్పుడు అనేక పరిశ్రమలు పుట్టుకొచ్చినాయి. అప్పుడే యూరోపు దేశాల్లో, అమెరికాలో పరిశ్రమల్లో శ్రమ దోపిడీ జరుగుతున్నది. యజమానులకు లాభం పెరుగుతున్నది. యజమానులకు లాభం ఎందుకు పెరుగుతుందంటే శ్రమ దోపిడీ జరిగితేనే యజమానులకు లాభం జరుగుతుంది. ఆనాడు హక్కులు లేవు. బాల కార్మికులు, స్త్రీలు కూడా పరిశ్రమలో పనిచేసేది. 16 గంటల పని, 20 గంటల పని. అప్పుడు 10 గంటల తగ్గింపు కోసం పోరాటం మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహా తత్వవేత్తలు, తాత్విక సిద్ధాంతవేత్తలు, సామాజికవేత్తలైనటువంటి కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక. అనేక పుస్తకాలు రాసి వాళ్ళు పెట్టుబడిదారుల మీద మీరు యుద్ధం చేయండి, పెట్టుబడిదారుల మీద పోరాటం చేయండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పిన నినాదం వల్ల ఆ రోజు అనేక దేశాల్లో పోరాటాలు మొదలైనవి. 1984 నుంచి 86 వరకు చికాగో నగరంలో ఉద్యమం నడిచింది మహోజ్వలంగా. అనేక మంది కార్మికులు చనిపోయినరు, అనేక మందికి ఉరిశిక్ష పడ్డది, అనేక మంది గాయాల పాలైనరు. తత్ఫలితంగా ఐక్యరాజ్య సమితి మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నది. ప్రతి 139 అడుగుల ఎర్ర జెండాను మనం ఆనాటి త్యాగ గుర్తుగా, ఆనాటి త్యాగ ఫలంగా ఆ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భాస్కరరావు భవన్ నుంచి 139 అడుగుల ఎర్ర జెండాని భుజం పైన మోస్తూ కార్మికులు, కళాకారులు, అదేవిధంగా డెలిగేట్లు, పిట్ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు ఆ జెండాను మోస్తూ రీగల్ షూమార్ట్ దాకా ఊరేగింపు జరుగుతుంది. కార్మికులు తిరగబడి వాళ్ళకు ఉన్నటువంటి షర్టును ఇడిసి రక్తంలో తడిపి ఆ జెండాను ఎగరవేసినటువంటి రోజు. అదే సందర్భంలో గవర్నమెంట్లకు పోరాడి, ప్రపంచ దేశాలలో పోరాడి ఈరోజు సెలవు దినంగా కూడా సాధించుకున్నటువంటి దినం ఈరోజు. ఇలా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాను పాల్గొనడం జరిగింది. ఈ రోజు నడుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని చట్టాలు ఉన్నప్పటికైనా ఈ రోజు సింగరేణి యాజమాన్యము దాన్ని అమలు చేయకపోవడం కూడా ఈ రోజు మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇలా కేంద్ర గవర్నమెంట్కు అన్ని సంఘాలకు సంబంధించి అన్ని దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు రోజు సమ్మె, టోకెన్ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ ఒక్క సమ్మెకు అన్ని సంఘాలు కలిసి కూడా, సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని పెద్దన్నగా ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అన్ని సంఘాలు కూడా పిలుపునిస్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ 139వ మేడే ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ కార్మిక సోదరులందరికీ, సింగరేణి ఉద్యోగస్తులందరికీ, అధికారులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మేడే ఆ రోజు అమెరికా నడిబొడ్డున వంటి చికాగో నగరంలో రక్తాన్ని చిందించి ఈ 8 గంటల పని దినాన్ని అమలు చేసిన రోజు. దీన్ని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ఈ సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన పోరాటం చేస్తూ కొత్త గనులు రావాలని, ఉద్యోగ భద్రత కావాలని, ఇంకా ఏదైతే ఉన్నదో మనకు 40,000 కోట్ల అప్పు ప్రభుత్వం వెంటనే చెల్లించి ఇంకా సంస్థకు పెట్టుబడులు తెచ్చి ఈ తెలంగాణకు గుండెకాయ అటువంటి సింగరేణిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ, ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇవాళ కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాడో దాన్ని రద్దు చేసి 44 చట్టాలని అమలు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడు మనం ఒక సమ్మెను చేస్తున్నాం. ఆ సమ్మెలో సింగరేణి సంస్థ కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేసి ఈ చట్టాలను 44 చట్టాలని అమలు చేసే విధంగా ఆ సమ్మెలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ అర్జవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధవ మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, భోగ సతీష్, శ్రీనివాసరావు, సిద్ధమల్లరాజు, మల్లికార్జున్, చక్రపాణి, సాయన్న, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల దీక్ష దినమని, అమరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేద్దామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని చౌరస్తా సిఐటియు కార్యాలయంలో ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మేడేను ఒక పండుగలా కాకుండా దీక్ష దినంగా జరపాలని, మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాదుల దోపిడీ, దాడులు, అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్గ ఐక్యతను సాధించి వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు.
మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని, కార్మిక వర్గ ప్రతిఘటనల వల్లనే 8 గంటల పనిదినం చట్టం చేయబడిందన్నారు. 139 సంవత్సరాల క్రితం 16 గంటలు పనిదినం ఉండేదని, దాన్ని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారన్నాడు. నేడు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత కార్మిక వర్గాన్ని అణచివేసి మేడే రాకముందటి నాటి దుర్మార్గపు రోజుల్లోకి తీసుకొని పోయిందని తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. శతాబ్ద కాలంగా పోరాటాలు, త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు 4 లేబర్ కోడ్లుగా రూపొందించిందన్నారు. ఈ చర్యలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా 139వ మేడే జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో దాదాపు 139 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి కార్మికులు, ఎంతోమంది కార్మిక సంఘ నాయకులు, ఎన్నో లక్షల వేల కార్మిక పోరాటాలు, అరెస్టులు అయ్యి రక్తం దారబోసి హక్కులు సాధించుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం కార్మిక చట్టాలు మార్చడం కోసం, పారిశ్రామికవేత్తలకు లాభం చేయడం కోసం, ఇలా కార్మిక చట్టాలు మార్చి కార్మికుల్ని కట్టు బానిసలు చేయడం కోసం, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఇలా పార్లమెంట్లో చట్టం చేసింది. ఆ చట్టాన్ని, అమలైన చట్టాన్ని ఇలా అమలు చేసి కార్మికులందరికీ హక్కులు తీసేయడం కోసం సన్నద్ధమైంది. ఈ దశలో మొత్తం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని అసోసియేషన్లు, అన్ని రకాల కార్మికులు మే 20వ తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నారు. అందులో బొగ్గని కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి మన కంపెనీ, మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం సన్నద్ధం కావాలని చెప్పి సిఐటిగా కార్మికులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ చట్టాలు కనుక అమలైతే రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, సీఎంపీఎఫ్ ఉండదు, పెన్షన్లు ఉండవు. ఇప్పుడు ఏవైతే మనం తీసుకుంటున్న హక్కులన్నీ కూడా హరించబడతాయి. ఎల్టీసీలు, ఎల్ఎల్టీసీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లన్నీ కూడా ఇలా తీసేసే నిబంధనలన్నీ కూడా ఆ చట్టంలో ఉన్నాయి. ప్రధానంగా సమావేశ హక్కు లేదు, కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు. ఆ సమ్మె చేసిన కార్మిక సంఘం పెట్టుకోవడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టిండ్రు. ఇవాళ ఎన్నికలు పెడితే 51% ఓట్లు వస్తేనే ఆ కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా గుర్తిస్తామని చెప్పి ఆ నిబంధన పెట్టిండ్రు. అన్ని హక్కులన్నీ కూడా మొత్తం యాజమాన్యాలకు తాకట్టు పెట్టి కార్మికుల్ని ఇలా కట్టుబాసలు చేసి, యూనియన్లు లేకుండా చేసి, ఇలా పారిశ్రామికవేత్తలు లాభం చేసే సిస్టానికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో మొత్తం సింగరేణి కార్మికులు, దేశంలో కార్మికులు, కర్షకులు అందరూ కూడా మే 20వ తారీఖున సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే మనం హక్కులు కాపాడుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, నరహరిరావు, ఆసరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి, ఎస్కే గౌస్, గంగలరాములు, శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, సురేష్, శంకరన్న తదితరులు పాల్గొన్నారు. బానిస సంఖ్యలు తెంచుకొని కార్మికుల హక్కులను సాధించుకున్న దినంగా మేడేను జరుపుకుంటున్నామని టీఎన్టీయూసీ టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య తెలిపారు. మేడే సందర్భంగా గోదావరికని టీఎన్టీయూసీ కార్యాలయంలో టీఎన్టీయూసీ టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్యలు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యపు బానిసత్వం నుండి బయటపడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి రక్తాన్ని చిందించి నాడు చికాగో అమరవీరులు 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించాలని చూస్తుందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1886లో చికాగో పట్టణంలో ఆనాడు కార్మికులంతా కలిసి 12 గంటల పని దినానికి వ్యతిరేకంగా ఎంతో ఉద్యమాలు జరిపి ఆనాడు ఎందరో కార్మికులు అమరులై ఆనాడు విముక్తి పొంది 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న రోజున ఎందరో కార్మికులు రక్తం మడుగులలో ముంచిన జెండనే ఇయ్యాలి ఈ ఎర్రజెండా. ఈ ఎర్రజెండా పండుగను కార్మిక వర్గం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోని ఎన్ని ఒడదుడుకులు వచ్చా, ఎన్ని చట్టాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి మీద కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి, పోరాటం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ఉన్నాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సింగరేణిలో కూడా. రేపు ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే పోరాటంలో సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వాలకు కార్మిక వర్గ దెబ్బ అంటే ఏంటో, కార్మిక వర్గ శక్తి అంటే ఏంటో తెలియజెప్పాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ జరగబోయే సమ్మెలు అందరూ కూడా పాల్గొని తప్పకుండా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేడే
ప్రపంచ కార్మికులంతా కలిసి కూడా మేడే పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు 18 గంటలు కార్మికుడు పని దినములు ఉండే దానికి అప్పుడు ఏదైతే డ్యూటీకి పోయి వచ్చేటప్పటికి కొడుకు కానీ బిడ్డ కానీ పడుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు లేవకతోనే మళ్ళీ డ్యూటీకి పోయేవాళ్ళు. పెరిగి పెద్ద అయిన తండ్రి ఎవరు అని తెలియనటువంటి సందర్భం లోపల ఆనాడు కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ రోజు ఈ బానిసత్వం ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పని స్వాతంత్రం వచ్చినా కూడా ఈ యొక్క కార్మికులను అణగదొక్కబడుతుందని చెప్పని ఆనాడు కార్మిక నాయకులు అందరూ సమిష్టిగా పోరాటం చేసి అమెరికాలో శ్రీకాకుళం అనేటువంటి దేశం లోపల కార్మికులు వందలాది మంది చనిపోయి వారి రక్తంలో నుంచి ముంచి ఈ యొక్క ఎర్ర జెండా ఏదైతే మేడే సాధించినటువంటి మహానుభావులకు జోహార్లు తెలుపుతూ వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసిఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసిఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. మేడే ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ జన్మదినం సందర్భంగా గోదావరి ఖని భాస్కర్ రావు భవన్లో గురువారం కాంట్రాక్ట్ కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గోదావరి ఖని భాస్కర్ రావు భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా బర్త్డే బాయ్ మడ్డి ఎల్లగౌడ్తో ఏఐటీసీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మిక మహిళలు కేక్ను కట్ చేయించారు, శాలువాలతో సన్మానించారు. అనంతరం మడ్డి ఎల్లగౌడ్ కాంట్రాక్ట్ కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లగౌడ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా వారికి వేతనాలు మాత్రం తక్కువేనని అన్నారు. ఏఐటీయూసీ పోరాటాల కారణంగానే మొన్న లాభాల బాటలో కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెరుగుదలకు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం కృషి చేస్తుందని వెల్లడించారు. ఏదైనా చేయాలంటే కష్టజీవులకు మన లేనులకే సాయం చేసేది ఎర్రజెండా. మన ఎర్రజెండా పుట్టడమే కష్టజీవుల కోసం, కార్మికుల కోసం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ, ఎక్కడైతే ఏ ప్రేరణ కోసం ఇల్లు కానీ జాగ్రత్త కానీ పోరాటం చేసేదే ఎర్రజెండా. ఆ ఎర్రజెండాలో పుట్టడం, ఆ రోజున కావడం అది చాలా అదృష్టంగా భావిస్తుంది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆర్జీవన్ కార్యదర్శి ఆరిలి పోషం, ఉపాధ్యక్షులు మాధున మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, భోగ సతీష్ బాబు, శ్రీనివాసరావు, సిద్ధమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్మిక వర్గం అంతా సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గోదావరి ఖని శ్రామిక భవన్లో ఎర్ర జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు 18 గంటల పని దినాలకు వ్యతిరేకంగా చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచాలని చూస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి అమలు చేయాలని చూస్తుందని, ఈ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 20న అన్ని కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 29వ మేడే సందర్భంగా సిఐటియు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ 139వ మేడే ఏదైతే ఉందో అది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీక్షా దినంగా పాటించాలి. అమరుల యొక్క త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఇవాళ శ్రామికుల పైన, కార్మిక వర్గం పైన ఉందని సిఐటియు సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో, మరి ప్రపంచంలోనే 1886లో
20 గంటలకు 18 గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటలు సాధించుకున్న కార్మిక వర్గం పైన తిరిగి ఈ దేశంలో పరిపాలిస్తున్న మరి బీజేపీ ప్రభుత్వం, ఇవాళ మోడీ ప్రభుత్వం తిరిగి 10 గంటలు పెంచడానికి 13 గంటలు, 12 గంటలు, 18 గంటలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత ఇలా భారత కార్మిక వర్గం పైన ఉంది. అంతేకాకుండా అనేక హక్కులు సాధించుకొని బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాలేస్తుంది. ఇవాళ 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి కార్మిక సంఘాలు లేకుండా, కార్మిక హక్కులు లేకుండా, బోనస్ చట్టం లేకుండా, సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా రకరకాల పద్ధతులు ఇవాళ 4 పేర్లతోటి కార్మికులను తిరిగి కట్టు బానిసలు చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ భారత కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖు నాడు 29 చట్టాలను 4 కోట్లుగా మార్చినప్పుడు మాకు కార్మిక హక్కులు ఉండాలి, 10 గంటలు పెంచొద్దు, బోనస్ చట్టం ఉండాలి, ఇవాళ కార్మిక యూనియన్ ఉండాలనే దాంతో ఈ నెల 20వ తారీఖు నాడు మరి సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతుంది. అందులో మున్సిపల్ కార్మికులు కూడా అందరూ పాల్గొని విజయవంతం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎర్ర జెండాను లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఉపాధ్యక్షులు చిలుక శంకర్ అన్నారు. మేడే సందర్భంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్ర జెండా కార్మికుల రక్తంతో తడిచిన జెండా అని, దాన్ని లేకుండా చేయడం ఎవరితరం కాదని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం పుట్టిందే ఎర్ర జెండా అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కగార్ పేరుతో ఎర్ర జెండా నాయకులను, నక్సలైట్లను ఏరి పారేయాలని చూస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపాలని, లేదంటే ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూల్చుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ కార్మికులను కట్టుబానిసలుగా చేయాలని చూస్తుందని, కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా విజయవంతం చేయడానికి కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు. ఏళ్ల తర్వాత కూడా 1886లో ఉన్నటువంటి పరిస్థితే ఇవాళ పునరావృతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ఇవాళ మూకుమ్మడిగా మొత్తం కార్మిక వర్గం మీద వారి సంక్షోభాన్ని మన మీదకి రుద్ది మొత్తం కార్మికుల్ని కట్టుబడిగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు ఇవాళ సామ్రాజ్యవాద దేశాలు, పెట్టుబడిదారు దేశాలు చేశాయి. కనుక ఇవాళ మన భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. భారతదేశంలో 91 కోట్ల నుంచి అమలవుతున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు, ఆర్థిక విధానాలు, ఈ వచ్చిన సంస్కరణల ఫలితంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి జాతి సంపదగా ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నవరత్న కంపెనీలు ఉన్నటువంటి అనేక పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడం జరిగింది. దేశంలో, రాష్ట్రంలో అనేకమైనటువంటి జెండాలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాషాయ వస్త్రం జెండా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎర్ర జెండా అనేటువంటి దాన్ని లేకుండా చేయాలని చెప్పని, ఎర్ర జెండా అనేటువంటి దాన్ని కనబడకుండా చేయాలని చెప్పని ఇవాళ ఇది ఛత్తీస్గఢ్లో ఇవాళ ఒక ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతోటి అంతిమ పోరాటం అంట. ఏంటంటే నక్సలైట్ అనేటువంటి వాళ్ళు కానీ, ఎర్ర జెండా అనేటువంటి వాళ్ళు కానీ లేకుండా చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉంది. ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది పోరాటాలతోటి వాళ్ళ రక్తంతోటి సాధించుకున్నటువంటి ఎర్ర జెండాను ఎవరు కూడా దానిని రూపుమాపాలనేటువంటిది ఎవరి తరం కాదు. ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా కాలగల్లంలో కలిసిపోయినటువంటి విషయం మనం చూసాం. అందులో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా అంత విషయం మినహాయం కాదు, బీజేపీ ప్రభుత్వం కూడా అట్లనే పోతుంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు బుచ్చన్న, కొమరయ్య, మురళి, స్వామి, వెంకటస్వామి, స్వామి, వసంత్, పిటి రెడ్డి, ఎం రమేష్, రైతు సంఘం నాయకులు మడిమడుగుల మల్లన్న, గుండు రాజన్న, ఆర్ రాయమల్లు, రవి, డి రవి, డి రాజేశం, కె రాజేశం, ఎం రమేష్, సరోజిని, ఎస్ రాయమల్లు, రజిత, పద్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. This year's SSC results have once again proved the excellence of Vishwa Bharati Group of Schools. With an outstanding 582 marks, our students stood top in town. That's not all. 38 students achieved above 500 marks, showcasing hard work, dedication, and discipline. This success is a reflection of our students' determination, our teachers' commitment, and our parents' support.
Congratulations to all achievers of the 2024-25 batch. You've made us proud once again. Vishwa Bharati, where success begins. Admissions open for the academic year 2025-26. కార్మికులు లేకుంటే పరిశ్రమలు లేవని, మనుగడే లేదని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. మేడే వేడుకలను జరుపుకుంటున్న కార్మిక వర్గాన్ని చూసి అటుగా వెళ్తున్న మనాలి ఠాకూర్ కారును ఆపి కార్మికుల వద్దకు వచ్చి వారికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక వర్గం చల్లగా ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయని, అన్ని రంగాలు ముందుకు వెళ్తాయని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మిక వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తారని, మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని, ఒక కాలనీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో రాజ్ ఠాకూర్ ఉన్నారని తెలిపారు. కార్మిక వర్గం అంతా రాజ్ ఠాకూర్ కుటుంబమని, మీలో వెలుగులను వెలిగిస్తారని వెల్లడించారు. వెళ్తా ఉన్నా ఇక్కడ ఉన్న అన్నదమ్ములు మా ఊరి మక్కన్ సింగ్ కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు. మేడే శుభాకాంక్షలు మీ అందరికీ. మీ అందరూ లేకపోతే అసలు అంత చీకటిమయమే. మీ అందరూ వర్క్ చేసుకొని మీ అందరూ చేసే ఈ త్యాగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు దీపం వెలుగుతుందంటే మీ అందరి దయ. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా కుటుంబ ఇల్లులు ఇస్తాడని, ఈరోజు మీ అందరు కూడా మీకు కూడా ఒక కాలనీ లాగా ఏర్పాటు చేయాలని ఆయన మనసులో ఉన్న కోరికని తొందరలో తీరుస్తాడని, మీ అందరికీ కూడా ఆయన ఒక దీపం అవుతాడు, మీ ఇంటికి దీపం అవుతాడని థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళొకసారి మేడే శుభాకాంక్షలు. మీ ఎండాకాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు రామగుండం రీక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించగా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రీక్రియేషన్ సభ్యులు తానిపర్తి గోపాలరావు, విజయలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇవాల్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు, మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంచినీరు సైతం కొనుక్కొని తాగని రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పరిధిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున కుమ్రవేలి సుధాకర్ గారు తరఫున గోదావరికని పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిగత వికాసం గురించి, హ్యుమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకు దాహాన్ని తీర్చడానికి మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మజ్జిగ సప్లై చేస్తాననే దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వర్తిస్తానని నిర్ణయించుకున్నాం. ఇంకా కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు విక్రమసింహారావు, ప్రధాన కార్యదర్శి మంతని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, కోశాధికారి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, సభ్యులు రియాజ్ అహ్మద్, చందుపట్ల మల్లారెడ్డి, చెన్నారెడ్డి, కొమరవెల్లి సుధాకర్, నాగేశ్వరరావు, కొల్లేరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో గోదావరికని చంద్రశేఖర్ నగర్లోని గుడ్ మార్నింగ్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో గుడ్ మార్నింగ్ స్కూల్కు చెందిన హర్షవర్ధన్ 600 మార్కులకు 567 మార్కులను సాధించి స్కూల్ టాపర్గా నిలిచారు. అలాగే ప్రతాప్ 554, సిరితేజ 545, వర్షిణి 542, దీక్షిత 541, సాయి స్నిగ్ధ 538, సాయి దీక్షిత 532, అక్షయ్ 530, సిరి సంజన, స్నేహిత 503 మార్కులను సాధించారు. కాగా అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ ఆదర్శ్ అందేశ్ అమ్మారావు, ప్రిన్సిపల్ చందుపట్ల తిరుపతి రెడ్డి, డైరెక్టర్ ఊరసమిరెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు. మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నారు.
గురువారం మంత్రి శ్రీధర్ బాబు మందని పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మందని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం, ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన 2.5 లక్షల విలువ గల మొబైల్ క్యాంటీన్, మార్కెట్ ఏరియాలో 5 లక్షల విలువ గల నైనికా నైటీస్ అండ్ ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్, మార్కెట్ ఏరియాలో 5 లక్షల విలువ గల నైనికా నైటీస్ మరియు ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ మంత్రి ప్రారంభించారు. పాత పాల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అధికారులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. మంతని పట్టణంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం ద్వారా 10 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే ప్రయత్నంతో మంతనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళా సోదరిమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు. మంతని పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో 410 మంతని పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో 410 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇండ్ల స్థలం లేని వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం స్థలం గుర్తించే కార్యక్రమం కలెక్టర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ప్రజలు ఓపికతో ఉండాలని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ మనం అనుకున్నట్టు మా సోదరి వాళ్ళందరూ కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలగాలని వారు ఆ రోజు అభ్యర్థన మేరకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు నన్ను నిలిపిన మా సోదరులకు, సోదరిమణులకు ఈ ప్రయత్న భాగంలో భగవంతుని ఆశీర్వాదంతో రాబోయే కాలంలో నేను ఈరోజు ఇండస్ట్రీ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రిగా ఒక ప్రయత్నం చేసే భాగంలో ముందుకు వెళ్తా ఉన్నా. మా మహిళా సోదరిమణులు ఏ కార్యక్రమం, ఏ కార్యాచరణ తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో మేము వారికి సహకారం ఇచ్చే కార్యక్రమం, కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. మన మంతని పట్టణానికి సంబంధించిన ఈరోజు దాదాపు 8 ఇల్లులు ఇస్తున్నాం. ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు సంబంధించి అందరికీ కూడా మొదటి లిస్టులోనే 410 మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే కార్యాచరణలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలం మరి కేటాయింపు చేసుకొని ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం అక్కడ సేకరించి మరి ఒక స్టోరీయో 2 స్టోరీయో 2 అంతస్తులో మరి ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. కొద్దిగా మరి అందరూ కూడా ఓపికతో ఉండాలని, నేను చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకోటి నేను మా మహిళా సోదరు మనం అందరిని కోరుతా ఉన్నాం. మొదట చెప్పింది మీకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరికి వస్తుందా లేదా? ఒకసారైనా పోయినరా లేదండి? మరి పోలేదు అంటున్నారు కదా మా కొంతమంది, అందరు యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఆపమంటారు, ఆపడా కాదు, అది వద్దంటారు. చాలా మంది అడుగుతున్నారు. అందరికీ ఎవరికి ఈ ప్రభుత్వం ఆపే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. ఏ మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడే స్ఫూర్తిగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా కలిసి కట్టుగా పోరాడాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. మేడే వేడుకల్లో భాగంగా భాస్కర్ రావు భవన్లో రెపరెపలాడిన ఎర్ర జెండా. 139 మీటర్ల పొడవు మేడే జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన ఏఐటీయూసీ, సిపిఐ శ్రేణులు. కార్మిక హక్కుల దీక్షా దినం, అమరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేద్దాం.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. బానిస సంఖ్యలను తెంచుకొని కార్మికుల హక్కులను సాధించుకున్న దినంగా మేడేను జరుపుకుంటున్నాం. టీఎన్టీయూసీ టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య వెల్లడి. మేడే ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ జన్మదినం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక మహిళలకు చీరల పంపిణీ. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్మిక వర్గమంతా సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.